విశాఖ జిల్లా సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే వేలాది భక్తులు సింహాచలం చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. విశాఖలోని పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలోని భక్తులు పోటెత్తారు. గిరి ప్రదక్షిణ కోసం లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వీరంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే మన రాష్ట్రం నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి మొత్తం పెద్ద ఎత్తున భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ మనం తొలిపావంచ వద్ద ఉన్నాం. అంటే సింహగిరి ప్రదక్షిణ, ఈ గిరి ప్రదక్షిణ అనేది తొలిపావంచ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి దాదాపు 32 కిలోమీటర్ల కొండ చుట్టూ కూడా సింహగిరి చుట్టూ మొత్తం తిరిగి వీళ్ళు మళ్ళీ తిరిగి రేపు పౌర్ణమి రోజున రేపు స్వామివారిని దర్శించుకోవడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుందని చెప్పవచ్చు. ఈ తొలిపావంచ దగ్గర అందరూ కూడా భక్తులు కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి నేరుగా అడవివారం నుంచి హనుమంతవాక, అలాగే మన బీచ్ రోడ్డు ఏదైతే ఎంబీపీ కాలనీ బీచ్ రోడ్డు, ఆ తర్వాత వెంకోజీపాలెం, సీతమ్మధార, ఇలా మురళీనగర్, ఎన్ఏడి కొత్తడి ఈ ప్రాంతాల మీదుగా ఈ గిరి ప్రదక్షిణ అన్నది సుదీర్ఘంగా సాగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రారంభమైన ఈ భక్తులు నడక అన్నది తెల్లవారులు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇందుకోసం అందుకు తగ్గట్టుగా కూడా ఒక అధికారులు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఒక దేవస్థానం ఒక్కలే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి జీవీఎంసీ, పోలీస్, అలాగే ఒక మిగతా అన్ని శాఖలు కూడా దీంట్లో సమన్వయమే మొత్తం అందరూ కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఈ భక్తులు నడక ఏదైతే ఉందో ఈ నడకలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళందరికీ దారి పొడుగునా సరే దాదాపు 181 మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది జీవీఎంసీ తరఫు నుంచి. అలాగే వాటర్ ప్యాకెట్స్ దాదాపు ఒక 5 లక్షల వాటర్ ప్యాకెట్లు ఈ యొక్క భక్తులకి అవసరార్థం అప్పటికప్పుడు దగ్గరలో అందించేందుకు ప్రతి 10 అడుగులకి ఒక వాటర్ ప్యాకెట్ స్టాల్ కూడా సామ్యాలతో పాటు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏమైనా వైద్య సహాయం ఏమైనా అవసరం అవుతుందేమో, భక్తులు ఏమైనా సమస్యలు పడిపోయే ప్రమాదం ఉన్నందువల్ల వాళ్ళ కోసం కూడా 27 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంపులోని డాక్టర్లు వీళ్ళంతా కూడా దాంట్లో సహాయ సహకారాలు అందించనున్నారు. అలాగే ఈ కార్యక్రమం కూడా తెల్లవారులు జరుగుతుండడం వల్ల దారిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడికక్కడ వాళ్ళకి పలహారాలు, భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి టైంకి అన్నీ కూడా అక్కడి దగ్గరుండి మొత్తం అన్నీ కూడా అందేలాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. వీళ్ళంతా కూడా భక్తులకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న కంటిన్యూస్గా నిరంతరం భక్తులు అలా వెళ్తూనే ఉన్నారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క గిరి ప్రదక్షిణ యాత్ర అన్నది తెల్లవారులు కూడా జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనకు దీనిపై మనతో మాట్లాడి ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గిరి ప్రదక్షిణ అంటే మీ స్థానికులు మీకు బాగా తెలుసు, ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ గిరి ప్రదక్షిణ, దీని ఒక విశిష్టత ఏంటి? జై శ్రీమన్నారాయణ. గత కొన్ని 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ప్రదర్శన జరుగుతుందండి. అయితే ఇది సుమారుగా ఒక 6 సంవత్సరాల నుంచి ఎక్కువ ప్రాముఖ్యత చెందింది. మరి దీనికి తండాలుగా ప్రతి ఏటా కూడా జనాలు పెరుగుతూ వస్తూ ఉన్నారు. గత ఏడాది చూసుకుంటే 3 లక్షల మంది వచ్చారు. ఈసారి చూస్తే సుమారుగా 6 లక్షల మంది వరకు కూడా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగా దేవస్థానం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కూడా వచ్చి అన్ని కార్యక్రమాలు, అన్ని ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో భద్రులకు ఇబ్బందికరంగా లేకుండా అన్ని కూడా దాని దగ్గరుండి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి ఫ్యాన్స్ యూనియన్ ద్వారా కూడా సుమారుగా 80,000 మందికి మజ్జి ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే వాటర్ ప్యాకెట్, మజ్జి ప్యాకెట్లు, అలాగే వైద్య సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాము. అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మరీ ఇంకా రద్దీగా ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం ఈ యొక్క ఫెస్టివల్ని ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి దీనికి ఏదైతే రాజమండ్రి పుస్తకాల మాదిరి ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ స్థాయిలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని మీ టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి మేము వినిపించుకుంటున్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, ఏటేటా కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణకి భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు. అంటే మీరు కల్లారా ఇన్నాళ్ళు కూడా స్థానికులకి మీరు చూస్తున్నారు, అంటే దీని విశిష్టత రోజు రోజుకి ఏ విధంగా పెరుగుతుంది మీరు అనుకుంటున్నారు? ఉత్తరాంధ్ర జిల్లాల ఎలవేల పైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు వైభవము విశ్వవ్యాప్తి వర్ధిల్లుతున్నది. ఆ విధంగా పూర్వం ఇదివరకు గిరి ప్రదక్షిణ అంటే క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు, కొన్ని కులాలు, కొన్ని వర్గాలు మాత్రమే స్వామివారిని సేవించుకుంటూ ఏదో అడపా స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేసేవారు. ఇప్పుడైతే ఈ సింహాచల క్షేత్ర వైభవం విశ్వవ్యాప్తమైనందువలన ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కరోజైనా సరే స్వామి కోసం కేటాయించి స్వామివారి యొక్క విశిష్టమైన రూపాలు 32, ఈ 32 రూపాలకు తగ్గట్టుగా సింహాచలం కొండ ఏర్పడింది. విశాఖపట్నం నందు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహవారి పాదాల వద్ద
కొబ్బరికాయ కొట్టి స్వామివారి నడకను ప్రారంభిస్తారు. 32 కిలోమీటర్లు నడుచుకుంటూ గంగదారిలో స్నానం ఆచరించి అనంతరం చందనాలంకృతుడైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహాన్ని సేవించుకుంటూ మరలా ఎప్పుడు వస్తుందని చెప్పేసి తలుచుకుంటూ మరలా వెనుదిరిగి టెంకాయ కొట్టి స్వామివారిని వేడుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే స్వామివారు ఆపదలు తీర్చేవాడు, అలాగే ఆరోగ్య సమస్యలు తీర్చేవాడు, వ్యాయామం పడుతుంది దీనివల్ల. అందువల్ల స్వామికి ఈ గిరి ప్రదక్షిణకి ఏటాడా భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. గత ఏడాది చూసినట్లయితే దాదాపు 4 లక్షలు వచ్చారు. ఈసారి అయితే అంతకన్నా ఎక్కువ మంది వస్తారని చెప్పేసి మన సింహాచల దేవస్థానం వారు, పోలీస్ శాఖ వారు, పాత్రికేయులు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ వర్గాలు అందరికీ వచ్చే ప్రజలకు ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఉచిత వైద్య, తాగునీరు, అలాగే పలహారాలు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. ఇక్కడ మన సింహాచలంలో చూసుకున్నట్లయితే వరహాలక్ష్మీ నరసింహ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు. అలాగే కొంతమంది స్థానిక నాయకులు వాళ్ళు కూడా వాళ్ళ తోచిన మాదిరిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సింహాచలంలో పుట్టడం నాకు 35 సంవత్సరాలు. నాకు 10 ఏళ్ల వయసు నుంచి గిరి ప్రదక్షిణ తెలుసు. ఇలాగా రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతూ శ్రీ వరహాలక్ష్మీ నరసింహ వారు ఉత్తరాంధ్ర జిల్లాలనే కాకుండా ఒరిస్సా నుంచి, అలాగే మన తెలుగు రాష్ట్రాలైన నల్గొండ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు. భవిష్యత్తు కాలంలో ఇది ఇంకా విశ్వవ్యాప్తమై ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి యొక్క మన దేవస్థానం వారు మన చిన్న కార్యక్రమం ఒకటి చేస్తారు. చందన దీక్షలు పెట్టి అది అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుత మత మార్పులు ఏర్పడుతున్న సమయంలో దేవస్థానం వారు ఈ విధంగా చేసి స్వామివారు మన ఇప్పుడు చూసినట్లయితే మన భారతదేశంలోని హిందూ మతస్థులు ఎక్కువ, కానీ దానికి అనుకూలంగా ఎవరు ప్రవర్తించట్లేదు. ఏవో స్వార్థ ప్రయోజనాలకు ఆశపడి కులాన్ని తాకట్టు పెట్టుకొని మతం పుచ్చుకున్నారు. హిందువులుగా పుట్టినందుకు మనం హిందూ కార్యక్రమాల పట్ల మన అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా స్వామిని సేవించి మానవ సేవ చేయాలని కోరుకుంటూ నమస్కారం. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ 32 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇది ఈ ఒక్క ఏడాదే కాదు, కొద్ది దశాబ్దాలుగా కూడా ఈ యొక్క ప్రదక్షిణ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందని మనం చెప్పొచ్చు. ఈ యొక్క గిరి ప్రదక్షిణ కోసం ఒక లక్షలాది మంది భక్తులు రావడంతో అధికారులు కూడా అంతకంటే ఎక్కువగానే అప్రమత్తమై దీనికోసం ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ఇదే పరిస్థితి. స్వాతి. రైట్ దుర్గా, థ్యాంక్ యూ.